Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. Hello అండి, చాలా మందికి పబ్లిక్ వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వట్లేదు అని ప్రాబ్లం వస్తుంది. సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను ఛానల్ పెట్టిన స్టార్టింగ్ డేస్లో. దానికి సంబంధించి నేను రీల్ కూడా చేశాను, ఎన్ని రోజులకి నాకు అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఆ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ మొబైల్లో అయితే చూపిస్తాను, తర్వాత సేమ్ సిస్టంలో ఎలా చేయాలో కూడా చెప్తాను. సో మొబైల్కి సిస్టమ్కి ఏంటి డిఫరెన్స్ అని కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ అయితే వచ్చి మనము ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. సెండ్ ఫీడ్బ్యాక్ నొక్కేసి మీరు ఇక్కడ ఇలా చెప్పాలి, హాయ్ యూట్యూబ్. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే రాయండి. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఛానల్ రీసెంట్లీ. ఒకవేళ మీరు రీసెంట్గా స్టార్ట్ చేస్తే ఇలా రాయండి, లేకపోతే మీరు డేట్ పెట్టచ్చు. ఆన్ సంథింగ్ 9/1/2023 అలా డేట్ ఇచ్చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్కి మీరు నీట్గా ఎడిట్ చేసుకోండి. ఇట్స్ బీన్ నాకు 1 month అయినా నాకు అప్డేట్ కాలేదు. సో నేను అలానే రాస్తున్నాను. It's been 1 month I have opened channel. My watch hours, my public watch hours ఇవి. సో అందరికీ తెలిసిందే కదా, మనము వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకుంటే ఆ వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు. ప్రైవేట్లో పెట్టినా అన్లిస్టెడ్లో పెట్టినా ఓన్లీ పబ్లిక్వే కౌంట్ అవుతాయి. అవి మళ్ళీ మనకి ఎండ్ సెక్షన్లో ఫిల్ అవుతాయి. మై పబ్లిక్ వాచ్ అవర్స్ ఆర్ నాట్ గెట్టింగ్ అప్డేటెడ్. ఇన్ ఎండ్ సెక్షన్ can you please take a look. ఇలా ఇది ఎక్కువగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా 2 to 3 daysకి మనకి ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే అలానే అబ్జర్వ్ చేశాను. కొంచెం పేషెన్స్తో ఉండండి. అసలు ఇంకా 2 months అలా అయిపోతుంది అని భయం వేసి స్టార్ట్ అవ్వట్లేదు అని భయం వేస్తే ఇలా చేయండి. థ్యాంక్ యూ. మీ ఛానల్ పేరు ఇచ్చేసేయండి. ఇట్లా అయితే మనము రాసుకోవాలి ఇన్ మొబైల్. అండ్ కింద మనకి ఇక్కడ ఈమెయిల్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ అని ఉంది, అది చెక్ చేయండి. సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది మన తరపు నుండి అంటే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. సో ఇలా అయితే వర్క్ అవుతుంది. తర్వాత ఇక్కడ పైన సెండ్ బటన్ ఉంది కదా, అదైతే సెండ్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ చాలామందికి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు ఏ అకౌంటో కరెక్ట్గా చూసుకోండి, ఆ అకౌంట్ నుండే పంపించండి. ఏ గూగుల్ అకౌంట్కి మీ ఛానల్ అయితే మ్యాచ్ అయ్యి ఉందో ఆ గూగుల్ అకౌంట్నే సెలెక్ట్ చేసుకోండి, వేరే అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. సెండ్ అని కొట్టండి. ఈ విధంగా మనం మొబైల్లో అయితే సెండ్ చేస్తాము. ఇప్పుడు మొబైల్కి మనము ల్యాప్టాప్ సిస్టమ్ నుండి సెండ్ చేస్తే డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సిస్టంలో చూపిస్తాను రండి. ఇప్పుడు మనం సేమ్ సిస్టంలో అయితే చూసేద్దాము. బిఫోర్ దానికి వెళ్ళే ముందు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. ఇక్కడ మనము పబ్లిక్ వాచ్ అవర్స్ చూసేసుకొని ఇక్కడ నాకు ఎంత నెంబర్ ఉందో అంతే కౌంట్ నాకు ఎండ్ సెక్షన్లో ఫిల్ అవ్వట్లేదు అని అట్లా అనుకుంటారు చాలామంది. ఒకవేళ మీరు వీడియోస్ ఒక్కటే పెడితే కనుక ఇట్స్ ఫైన్. కాకపోతే వీడియోస్ కాకుండా షార్ట్స్ కూడా పెట్టారు అంటే మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో ఏంటంటే 2 షార్ట్స్ ప్లస్ వీడియో కంటెంట్ రెండిటికి కలిపి మనకి అవర్స్ అయితే ఫిల్ అవుతాయండి. సో ఈ నెంబర్ సేమ్గా మీకు పబ్లిక్ వాచ్ అవర్స్లో అయితే ఉండదు. సో అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వీడియోస్ వాచ్ అవర్స్, సమ్ ఆఫ్ వీడియో వాచ్ అవర్సే మీకు అక్కడ ఫిల్ అవుతుంది. అండ్ కొంచెం పేషెన్స్తో అయితే ఉండాలండి. వెంటనే మనకి వీడియో చూసాగానే వచ్చిన 5 hours ఫిల్ అయిపోతాయి అలా అనుకోవద్దు.
ఒక 3-4 డేస్, ఒక 1 వీక్ అన్నా వెయిట్ చేయండి, అప్పుడు పెరుగుతూ ఉంటుంది. పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము సేమ్ లోగోని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి సేమ్ సెండ్ ఫీడ్బ్యాకే పంపిస్తాము. కానీ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. సేమ్ నేను ఇంతకు ఏదైతే చెప్పానో హాయ్ యూట్యూబ్ అదే టైప్ చేసేయండి. నేను టైప్ చేయట్లేదు, ఇంతకే చెప్పా కాబట్టి సేమ్ అదే కంటెంట్ టైప్ చేయండి. టైప్ చేసా చూసారా, ఇక్కడ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని వచ్చింది. సో మనకి క్యాప్చర్ స్క్రీన్ షాట్ చూసండి. యూ కెన్ ఆల్సో మార్క్ యువర్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఆర్ హైడ్ ఇన్ఫో యూజింగ్ ఎడిట్ టూల్. సో మనం ఈ క్యాప్చర్ స్క్రీన్ షాట్ ద్వారా ఏదైనా పర్టికులర్ ఏరియాని మీరు హైలైట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను పబ్లిక్ వాచ్ అవర్స్ని చూపించాలి అనుకుంటున్నాను. సో క్యాప్చర్ కొట్టేసి అక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్ని ఒక్కటి ఫోటో తీయచ్చు అదనమాట. సో వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా మాకు ఇలా ఉంది బట్ అప్డేట్ అవ్వట్లేదు అన్నట్టు. ఇప్పుడు నేను క్యాప్చర్ స్క్రీన్ షాట్ కొడుతున్నాను చూడండి, ఇక్కడ ఎలో అని చెప్తుంది. ఎలో అని కొట్టండి, మీకు రాకపోతే ఓకే. క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని కొట్టాక మనకి ఇక్కడ ఎల్లో అని కొట్టంగానే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ యాడ్ అయిపోద్ది. మీరు ఏదైనా ఒక్క సెక్షన్ని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ చూడండి హైలైట్ ఆర్ హైడ్ ఇన్ఫో అని వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్ అని సెలెక్ట్ అయి ఉంటే హైలైట్, ఓకేనా. హైలైట్ సెలెక్ట్ చేసుకొని ఇలా బాక్స్, నాకు ఇప్పుడు సపోజ్ ఇంప్రెషన్స్ హైలైట్ అవ్వాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ బాక్స్ పెట్టుకుంటున్నాను. మీకు వాచ్ అవర్స్ అనుకోండి, సో వాచ్ అవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మనకి ఇది ఇలా హైలైట్ చేసుకొని డన్ అని కొట్టేయండి. సో హైలైట్ చేసినట్టు అనమాట. ఇది డిఫరెన్స్. సేమ్ సిస్టమ్ లేదు మరి ఎట్లా అంటే, మీకు తెలుసు కదా మొబైల్లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. మొబైల్లో పైన 3 డాట్స్ మనం క్లిక్ చేస్తే కనుక డెస్క్టాప్ సైట్ అని వస్తుంది, రిమోట్ డెస్క్టాప్. సో దాన్ని చెక్ మార్క్ చేసుకోండి, అప్పుడు సేమ్ డెస్క్టాప్ లాగానే మొబైల్ క్రోమ్ బిహేవ్ చేస్తుంది. అప్పుడు మీరు ఇది చేసుకోవచ్చు. సేమ్ ఇలానే చెక్ మార్క్ చేయండి ఈమెయిల్కి అండ్ సెండ్ అని కొట్టండి అంతే. సో చూసారు కదా దానికి దీనికి డిఫరెన్స్. సో ఇదన్నమాట. అండ్ ఈ వీడియో కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి నాలాగా ఫస్ట్ తెలియకుండా పెరగట్లేదు అని టెన్షన్ ఫీల్ అయిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. నేను ఇది ఫేస్ చేసా కాబట్టి దీని గురించి పర్టికులర్గా చెప్దామని అనుకొని మీకు పెడుతున్నాను. ఇది కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అ లాట్.